హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ తెలుగు ట్రావెలర్. నేను మీ పవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ పిన్. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే యూట్యూబ్ నుంచి మనకు ఒక లెటర్ వచ్చింది. అదేంటంటే గూగుల్ పిన్. మనకు తెలుసు, మానిటైజేషన్ అయినాక మనకు డాలర్స్ కౌంట్ కావాలి. ఆ కౌంట్ అయిన డాలర్స్ మన అకౌంట్కి రావాలంటే గూగుల్ పిన్ మనం వెరిఫై చేయాలి. గూగుల్ పిన్ వెరిఫై చేయాలంటే అంత ఈజీ కాదు. అసలు యూట్యూబ్లో ఏది ఈజీ కాదు. యూట్యూబ్ నుంచి మన ఛానల్ ఒక ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి అఫీషియల్గా ఒక లెటర్ వచ్చింది. దాన్ని వెరిఫై చేస్తేనే మనకి మానిటైజేషన్ నుంచి వచ్చే డాలర్స్ మన యాడ్సెన్స్ అకౌంట్కి పడతాయి. మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్. యూట్యూబ్ మొత్తం అట్లే ఉంటుంది, ఏదంత ఈజీ కాదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఫస్ట్ మంత్లోనే నా ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళిపోయింది. తర్వాత అదేవిధంగా నా ఛానల్ డిలీట్ అయింది. నేను చాలా కష్టపడి 1 month 1.5 తర్వాత నేను ఛానల్ రిటర్న్ తెచ్చుకున్నాను. చాలా కష్టపడ్డాను. తర్వాత గ్యాప్ రావడం వల్ల ఛానల్ స్లో అయింది. రీసెంట్గా మళ్ళీ కొన్ని వీడియోస్ ద్వారా వెళ్ళిపోయింది, వ్యూస్ వస్తున్నాయి. సో ఆ విధంగా మనకి గూగుల్ పిన్ వచ్చింది. ఈ గూగుల్ పిన్ రావాలి, మనం కరెక్ట్గా దాన్ని చేసుకోవాలంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో $10 మనకు క్రియేట్ కావాలి మానిటైజేషన్ అయిన తర్వాత. ఆ మానిటైజేషన్ తర్వాత మనకు డబ్బులు ఇచ్చేది యూట్యూబ్ నుంచి కాదు, యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ అకౌంట్కి రావాలి. దాని నుంచి మన అకౌంట్కి వస్తాయి. సో ఆ $10, అది లిమిట్ $10 అనేది. ఆ $10 యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ తర్వాత మనకి యూట్యూబ్లో క్రియేట్ అయ్యాక దాని నుంచి యాడ్సెన్స్కి ఆ $10 రావాలి. ఆ $10 వచ్చాక మనకి యాడ్సెన్స్ అకౌంట్లో ఒక ఆప్షన్ వస్తుంది. మన పైన నోటిఫికేషన్ వస్తుంది, యువర్ పేమెంట్స్ హోల్డ్ అని చెప్పి. అప్పుడు యాక్షన్ ఉంటుంది. ఆ దాంట్లో మనం మన పాన్ కార్డ్తో మన డీటెయిల్స్ ఇచ్చి దాన్ని మనం వెరిఫికేషన్ చేయించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చాలామంది చేసే తప్పు ఏంటంటే పాన్ కార్డు కరెక్ట్గా అప్లోడ్ చేయకపోవడం. నేను కూడా నా పాన్ కార్డు తప్పుగా అప్లోడ్ చేయలేదు, కానీ నా పాన్ కార్డు వచ్చేసి చాలా ఈజీ అనుకుంటారు అంతా. పాన్ కార్డే మెయిన్. పాన్ కార్డు క్లారిటీగా ఉండాలి. నా పర్సులో పెట్టుకోవడం వల్ల కాయిన్స్ ఇవన్నీ దాని మీద ప్రెస్ అయ్యి చిన్న స్క్రాచెస్ అలా వచ్చాయి. అందులో అది ఓల్డ్ పాన్ కార్డు. సో దాని మీద కవర్లు వేసిపోయి వైట్గా రావడం, క్లారిటీ లేకపోవడం, ఇంకా వేరే కార్డ్స్ పర్సులో రఫ్ అయ్యి సిగ్నేచర్లు వెళ్ళిపోవడం, ఫోటో క్లియర్గా లేకపోవడం, ఇవన్నీ నా దాంట్లో ఉన్నాయి. సో నేను దాన్ని అప్లోడ్ చేయలేదు. తర్వాత డూప్లికేట్ పాన్ అప్లై చేశాను. అది వచ్చింది మనకు అఫీషియల్గానే పాన్ కార్డు నుంచి కొత్తది. రీసెంట్గా వచ్చిన అప్డేట్లు ఏంటంటే ఇంతకుముందుకు పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ మాత్రమే అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఖచ్చితంగా నీట్గా క్లారిటీగా అప్లోడ్ చేయాలి, అప్పుడు మాత్రమే తీసుకుంటుంది. అప్లోడ్ చేసేటప్పుడు మనం ఎలాంటి తప్పులైనా చేయడం వల్ల మనకు 3 ఛాన్స్ మాత్రమే ఉంటాయి. ఆ 3 ఛాన్స్లలో మనం అప్లోడ్ చేసినప్పుడు ఏమైనా తప్పులు ఉండి అవి రిజెక్ట్ అయితే మళ్ళీ మనకు ఛాన్స్ ఉండదు. సో నాది అలా రిజెక్ట్ ఏం కాలేదు, సింపుల్గా అయిపోయింది. కాకపోతే చాలా లేటుగా మనం మానిటైజేషన్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ ప్రాసెస్ కావడానికి లేట్ అయింది. కానీ అప్లోడ్ చేసిన తర్వాత నాకు గూగుల్ పిన్ యాడ్సెన్స్ నుంచి వచ్చిన లెటరు సింపుల్గా వచ్చేసాయి. మామూలుగా అయితే 10 days పడుతుంది. నేను అప్లోడ్ చేసిన నాకు ఒక 1 weekకి ఇంటికి వచ్చేసింది. సో హ్యాపీ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను దీంట్లో మీకు చెప్పాలనుకున్న మ్యాటర్, పాన్లో ఎంటర్ చేయాల్సిన మ్యాటర్ ఏంటంటే మెయిన్గా మనం పాన్లో మన ఫోటో కరెక్ట్గా ఉండాలి. సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి పాన్ కార్డు మీద, అది కూడా క్లారిటీగా ఉండాలి. మన నేము, మనం ఇచ్చే బ్యాంక్ అకౌంట్ నేము, ఇవన్నీ సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ సేమ్ ఉన్న తర్వాతే మీరు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ మనం వెంటనే చేయాల్సిన పని ఏం లేదు. ఇవన్నీ ముందు మనం క్లారిటీ చేసుకున్నాక కొంచెం లేట్ అయినా కానీ అప్లోడ్ చేసుకునే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మన క్రెడిట్ అయిన డాలర్స్ ఎక్కడికి పోవు, యూట్యూబ్లో క్రెడిట్ అయ్యి మన యాడ్సెన్స్ అకౌంట్కే వస్తాయి. $100 అయినాకనే మనం విత్డ్రా పెట్టుకుంటాము. సో ఆ లోపు మీరు ఈ చిన్నవన్నీ తొందరపడి ముందుగా ఇది చేసుకోవద్దు. చిన్నవన్నీ ముందుగా క్లియర్ చేసుకొని క్లారిటీగా అప్లోడ్ చేసుకోండి, ఇబ్బంది పడద్దు. సో నేను మాత్రం అదే చెప్పాలనుకున్నాను. మనకు పిన్ ఇంటికి వచ్చిన తర్వాత మన యాడ్సెన్స్ అకౌంట్లో పేమెంట్స్ వెళ్ళి అక్కడ పిన్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఈ 6 digits పిన్ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు యాడ్సెన్స్లో ఓకే అవుతుంది వెరిఫికేషను. తర్వాత మీరు పాన్ అప్లోడ్ చేసిన తర్వాత మన ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా, కొంచెం లేట్ అయినా పర్లేదు, కరెక్ట్గా వేరే వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్ డీటెయిల్స్, మీరు ఉండే డీటెయిల్స్ మాత్రమే ఇచ్చుకోండి. వేరే వాళ్ళ మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే మిస్ అయిందంటే మనకు పిన్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయిందంటే మనం ఛానల్ మానిటైజేషన్ చేసినా మనం ఎంత చేసినా కానీ సో యూజ్ ఉండదు.
ఆ విధంగా మనం ఛానల్లో ఒక ముందడుగు వేసేసాము. ఎలాగైతే ఉంది అదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే. సో ఇంకా మనకు సపోర్ట్ చాలా అవసరం, మీ అందరి సపోర్టు. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడు దాకా లైక్ కొట్టని వాళ్ళు ఇప్పుడు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలా తెలిసిన విషయాలు, నేను ఆల్రెడీ నా ఛానల్ వెళ్ళిపోయింది ఫస్ట్లోనే, దాన్ని నేను తిరిగి రిటర్న్ చేసుకున్నాను. సో నేను అది కూడా ఎలా చేశాను ఏదైనా ఒక వీడియో పెట్టాను. నాకు ఇలా తెలిసిన మ్యాటర్స్ని అన్నీ ఖచ్చితంగా మీకు చెప్పడానికి ట్రై చేశాను నాకు తెలిసినంత వరకు. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, మంచిగా సపోర్ట్ ఇవ్వండి. సో హ్యాపీ కదా, మనం 4K ఆల్రెడీ రీచ్ అయ్యాము, త్వరలో 5K అలా ముందుకు వెళ్ళిపోవాలి నేను వెయిట్ చేస్తున్నాను, ఆశిస్తున్నాను కూడా మీ దగ్గర నుంచి. ఈ విధంగా ఈరోజు మన గూగుల్ యాడ్సెన్స్లో మనకు వచ్చిన పిన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.